కీసరలో వెలుగు చూసిన మేకలు గొర్రెల రక్తం దందాలో తీగలాగితే కాచిగూడలోని ల్యాబ్లో డొంక కదలింది. బతుకున్న జీవాల నుంచి అమానుషంగా రక్తాన్ని పిండేసి అమ్ముతున్న కేసులో ఆ రక్తాన్ని కొనుగోలు చేస్తున్నది కాచిగూడలోని ల్యాబ్ నిర్వాహకులేనని తేలడంతో అధికారులు మంగళవారం దాడులు చేశారు. 2 రోజుల కింద కీసర మండలం నాగారంలో సోను మటన్ షాప్లో గొర్రెల రక్తాన్ని అక్రమంగా సేకరిస్తుండటంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి సమాచారంతో మంగళవారం కాచిగూడ భద్రకా కాలేజీ సమీపంలోని సిఎన్కే ల్యాబ్స్ పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ల్యాబ్లో సిబ్బందిని ప్రశ్నించి మేకలు, గొర్రెల రక్తం నిల్వలు, కొనుగోలు పత్రాలు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దందాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న సిఎన్కే ల్యాబ్ ఓనర్ నికేష్ 2 రోజుల ముందే పారిపోగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేష్ దొరికితే ఈ దందాలో ఇంకా ఎవరెవరున్నారనేది బయటపడే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన మేక, గొర్రె రక్తానికి సంబంధించి అక్రమ దందా కొనసాగుతుండడంతో దానికి సంబంధించి ఆ సేకరించిన రక్తం ఏదైతే ఉందో దాన్ని కాచిగూడలోని చెప్పల్ బజార్కి సంబంధించిన ఓ ఇంటిలో ఏర్పాటు చేసినటువంటి సిఎన్కే ల్యాబ్లో అయితే ఇదంతా కూడా సేకరించి ఆ తర్వాత దానికి సంబంధించిన ల్యాబ్ అయితే నిర్వహిస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించే ఈ అక్రమ దందాకు సంబంధించి కావచ్చు డ్రగ్ కంట్రోలర్ సీరియస్ అయిన నేపథ్యంలోనే ప్రెజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇదే బిల్డింగ్ లో సంబంధించి ఈ బిల్డింగ్ సంబంధించిన ఇంట్లోనే ఈ సిఎన్కే ల్యాబ్లు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి అధికారులు ఈ నిర్వాహకులకు సంబంధించి అంటే ఇప్పటికే ఆ అక్రమ దందాలో పాల్గొన్నటువంటి ఇద్దరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సిఎన్కేకి సంబంధించి నిర్వాహకులు ఎవరైతే నికేష్ ఉన్నారో అతనైతే ప్రెజెంట్ పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ డ్రగ్ సంబంధించి ఏదైతే డ్రగ్ కంట్రోలర్ దీనిపైన దాడులు చేసిందో, దీనికి సంబంధించి తనిఖీలు చేసిన అనంతరం దాదాపు 1000 లీటర్ల రక్తాన్ని కూడా సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా డాక్యుమెంట్లకు సంబంధించి కావచ్చు పూర్తి వివరాలు కూడా డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మీకు విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఇంట్లో వీళ్ళంతా కూడా సిఎన్కేకి సంబంధించి ల్యాబ్ను అయితే నిర్వహిస్తున్నారు. ఈ ఇంటి లోపలలోనే ఇదంతా కూడా వ్యవహారం అంతా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నికేష్ అనే నిర్వాహకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను కనుక బయటికి వస్తే, అతను కనుక దొరికితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలోనే ఇప్పటికే కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యవహారం అంతా నడిచింది కాబట్టి దానికి సంబంధించి ఈ దందాకి సంబంధించి ఇద్దరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇదంతా కూడా సిఎన్కే ల్యాబ్కి తరలిస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. గుర్తించిన అనంతరం దానికి సంబంధించి ఈ సిఎన్కే ల్యాబ్లో కూడా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన అనంతరం దానికి సంబంధించిన పూర్తి రక్తాన్ని కావచ్చు, దాదాపు 1000 లీటర్ల వరకు ఉండే రక్తాన్ని కావచ్చు, అదేవిధంగా డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అసలు ఈ రక్తానికి సంబంధించి కావచ్చు అసలు వీళ్ళు ల్యాబ్ ఎందుకు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ప్రెజెంట్ అయితే అధికారులు దానికి సంబంధించిన దర్యాప్తు అయితే వేగవంతం చేశారని చెప్పాలి. నికేష్ కనుక దొరికితే, నిన్న రాత్రి సమయంలో తనిఖీలు అయితే చేయడం జరిగింది. ఒకవేళ కనుక నికేష్ దొరికితే దానికి సంబంధించి ఈ దందాలో ఎవరెవరు ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మేక రక్తానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గొర్రె రక్తానికి సంబంధించి కావచ్చు సేకరించిన అనంతరం వీళ్ళు ల్యాబ్లో దానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత ఈ రక్తాన్ని ఏ విధంగా వీళ్ళు సరఫరా చేస్తున్నారు, ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అనేది మాత్రం పూర్తిగా తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, కాచిగూడ నుంచి.